నేను ఈ వీడియోలో బిజినెస్ చేసేవాళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే బాగుంటుంది, కొన్ని మెథడ్స్ అయితే చెప్తానండి. అంటే మీరు ఏవేవి చెక్ చేసుకోవాలి బిజినెస్ చేసేవాళ్ళు. ఓకే అండి. ఫస్ట్ ఇదే మీది విజిటింగ్ కార్డ్ అనుకోండి, లేదంటే బ్యానర్. చాలామంది ఏంటంటే పేరు కానీ కంపెనీ నేమ్ కానీ మొబైల్ నెంబర్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీకు కంపెనీ నేమ్ అనేది మంచి నెంబర్లో ఉండాలండి. అది 7 టోటలో, 8 టోటలో, లేదంటే 48 వచ్చేలాగో, లేదంటే 43 వచ్చేలాగో అట్లా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. కంపెనీ నేమ్ అనేది బాగుండాలండి. అంటే మీరు ఇప్పుడు డీమార్ట్ అని ఉందనుకోండి, డీమార్ట్ ఉంటే సింగిల్ నేమే డీమార్ట్ బాగుండాలి అట్లా. లేదంటే ఇప్పుడు రమేష్ అన్నావు, రమేష్ జనరల్గా రమేష్ అన్నావు, రమేష్ హాస్పిటల్స్ అంటావు అలాగా. అట్లా టోటల్ నేమ్ బాగుండాలన్నమాట. కొన్ని కంపెనీ మీ నేమ్ అంటే మళ్ళీ కింద కామెంట్స్లో సార్ రమేష్ హాస్పిటల్స్ బాగాలేదు, లేదంటే డిమార్ట్ బాగాలేదు అలా అలా వద్దండి. మనం ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే మనది మనం పాజిటివ్గా వెళ్తాం. పాజిటివ్ అంటే మీలో ఒక వైబ్రేషన్ రావాలి. నా కంపెనీ నేమ్ బాగుంది, నా నేమ్ మంచి నేమ్లో ఉంది, నా నెంబర్ బాగుంది, సో నాకంతా సక్సెస్ ఉంటుందని మనం పాజిటివ్గా ఉండాలి. అంటే పాజిటివ్ ఈ వీడియోలో అంతా పాజిటివ్గా చూడమంటున్నా తప్ప నెగిటివ్స్ వెతకద్దండి. ఫస్ట్ మనం ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మన చేతిలో ఉంది కదా. ఇక్కడేం కోట్లు ఏం ఖర్చు పెట్టక్కర్లేదండి. సో మన చేతిలో ఏముందో నేను చెప్తున్నాను, మీ అంతా మీరే చెక్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి మీరు ఒకవేళ మీరంతా చెక్ చేశారు, ఒకసారి బాగుందో లేదో చెక్ చేస్తే నేను చెక్ చేయాలనుకోండి, ఒక 555 ఇస్తే నేను అన్నీ చెక్ చేస్తాను అట్లా. ఒకవేళ మనం చెక్ చేయాలంటే 951 అవుతుంది. కంపెనీ నేమ్ బాగుండాలండి. ఒకవేళ లోగో ఉంటే లోగో, మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో, అది మనం ఏదైతే మీ నేమ్ కరెక్ట్ చేసుకుని ఉంటారు చాలామంది. సో ఆ నేమ్, మీ నేమ్ బాగుండాలి. పక్కనుండే మొబైల్ నెంబర్ బాగుండాలి. మొబైల్ నెంబర్ మీ లక్కీ నెంబర్లో ఉండాలి. కంపెనీ నేమ్ మీకు లక్కీ నెంబర్లో ఉండాలి. మీ పేరు కూడా లక్కీ నెంబర్లో ఉండాలి. సో ఈ మూడు అయితే ఖచ్చితంగా ఉండాలండి. సో పెద్ద కంపెనీ అనుకోండి, మెయిల్ ఐడి, వెబ్సైటు అవి కూడా మంచి నెంబర్లో ఉంటే చాలా మంచిదండి. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన ఛానలే ఉందండి, న్యూమరాలజీ ఫర్ బెస్ట్ లైఫ్. ఎంత మీకు ఎక్కడ కరెక్షన్స్ లేదండి, కరెక్షన్ లేకుండా ఉంటుంది. అంతే, 2 ఎన్లు 2 ఎమ్లు అట్లా ఉండదండి. అట్లా ఉంటే ఏంటంటే కొంతమంది చూసేవాళ్ళు కూడా ఏంటంటే కొంత అది అంత నీట్గా కూడా అనిపించదండి. అది ఏదో చూడటానికి ఏంటంటే కొంచెం నీట్గా ఉండదు అనమాట, లో వైబ్రేషన్లో వెళ్ళిపోతాం. సో మనం ఇప్పుడు నాది మెయిల్ ఐడి కూడా న్యూమరాలజీ ఫర్ బెస్ట్ లైఫ్ @gmail.com. ఎక్కడ కూడా చేంజ్ చేసినట్టు కరెక్షన్ లాగా ఉండదు. అంతకైతే ఇది సెట్ అవ్వలేదు అనుకోండి, వేరే పేరు పెట్టుకుంటాం. అదే పేరుని దాన్ని ఎం పెట్టి దాన్ని ఎన్ పెట్టి అట్లా వద్దండి. మీరు కొత్తగా కంపెనీ పెట్టేవారు కానీ ఉన్న వాళ్ళు కానీ చేంజ్ చేసినా కానీ ఆ మంచి నేమ్ బాగుండాలి. మీ పేరు క్యాపిటల్ లెటర్లో విజిటింగ్ కార్డులో బాగుండాలి, మీ నెంబర్ బాగుండాలి. అట్లా చెక్ చేసుకోండి ఖచ్చితంగా. సో ఫస్ట్ రూల్ ఏంటంటే మీ బిజినెస్ నేము చార్లియన్ పైథాగరస్లో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కొంత 21 లెటర్స్ కానీ 18 లెటర్స్ కానీ అట్లా రాకుండా చూసుకోండి. బ్యాడ్ టోటల్ లెటర్స్, మీరు ఏదైతే కంపెనీ నేమ్ ఉందో ఆ నేమ్ 21 లెటర్స్ కానీ 18 లెటర్స్ కానీ అట్లా లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఏదైతే నేమ్ మీరు సెట్ చేశారు, ఏదైతే కంపెనీ నేమ్ ఉందో అది చార్లియన్లో బాగుండాలి, పైథాగరస్లో బాగుండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలా చెక్ చేయాలనేది మీకు చాలాసార్లు చెప్పానండి. పైన ఇచ్చింది లింక్, susphA.suspa అని ఇచ్చారు కదా, ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఇది ఈ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్లో ఏంటంటే మీరు ఏదైతే నేమ్ పెట్టారో చార్లియన్లో నెంబర్స్, పైథాగరస్లో నెంబర్ బాగుండాలి. అంటే మీకు చార్లియన్ గుడ్ నెంబర్స్ బ్యాడ్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇచ్చాడండి. ఇవన్నీ బ్యాడ్ నెంబర్స్, దీంట్లో రాకుండా చేసుకోండి. అంటే డైరెక్ట్గా 48, డైరెక్ట్గా 53 వస్తే, డైరెక్ట్గా 43, 34 అట్లా వద్దండి. అది ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలామంది ఏంటంటే 7 లక్కీ నెంబర్ అని చెప్పి 7లో పెడతాం, 8 లక్కీ నెంబర్ 8లో పెడతాం. మీరు బాగుంటే కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ అని ఉంది అనుకుంటే, 4 టోటల్ వచ్చి డిస్టర్బెన్స్ డిలేస్ ఉన్నాయి అనుకోండి, కొంచెం చేంజ్ చేసుకుంటే బెటర్. నేను ఇచ్చే సజెషన్ అయితే అదండి. ఇవి గుడ్ నెంబర్స్ అండి. సో దీంట్లో వచ్చేలాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు, అది గుడ్ నెంబర్స్లో ఉందా బ్యాడ్ నెంబర్స్లో ఉందా మీకు ఈజీగా అర్థమైపోతుంది అట్లా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే బాగుండాలండి. ఎందుకు చెప్తున్నా అంటే మొబైల్ నెంబర్ అనేది మొబైల్ చాలా చెక్ చేశాను నేను. ఎవరన్నా బిజినెస్ బాగుంది అనుకుంటే నేనేం చేస్తానంటే వాళ్ళ టోటల్ చేస్తా. వాళ్ళు 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఒక నెంబర్ బ్యాడ్ ఉన్నా కానీ ఇంకో నెంబరు ఏదో ఒకటి, అంటే 1 టోటలో, 5 టోటలో, 6 టోటలో, 9 టోటలో ఖచ్చితంగా వస్తుంది. నేను చాలా చెక్ చేస్తాను. వాళ్ళ బిజినెస్ బాగుంది అంటే అక్కడికి వెళ్ళేసి నెంబర్ టోటల్ చేస్తాను. అంటే మనకి ఆ రెండింటిలో ఏది బ్యాంకుకి లింక్ అయిందో తెలియదు కదండి. సో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందండి. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చేసేటప్పుడు కూడా వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉంటాయి బిజినెస్ సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళ నెంబర్స్ టోటల్ చేస్తా. ఎక్కువ మంది కమ్యూనికేట్ అవ్వాలంటే వాళ్ళ టోటల్ లక్కీ నెంబర్లో ఉంటే చాలా బాగా జరిగిందండి. అది 7 టోటలో 8 టోటలో వండుకుంటే చాలా బాగుంటుంది. సో నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన కంపెనీ నేమ్లో క్లారిటీ ఉండాలండి. అది మీరు చేసే బిజినెస్ ఒకటైతే పెట్టే నేమ్ ఒకలాగా ఉండకూడదు.
దాంట్లో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఫుడ్ గురించి పెడుతున్నారు. అమ్మ టేస్ట్ ఫుడ్ అని పెట్టారనుకోండి. కొంతమంది అమ్మ కాకపోతే ఇంకోటండి. అంతేగాని దాన్ని వేరే న్యూమరాలజీ దగ్గర చూపించేసి దాన్ని ఏం చేస్తారంటే 2 ఎమ్ములు, 2 ఏలు అసలు అది అమ్మానో, అమ్మమ్మనో చదవటానికి వీలు కాకుండా పెట్టేస్తారన్నమాట నేమ్. అట్లా వద్దని చెప్తున్నానండి. కొంచెం క్లారిటీ ఉండాలి. చూడటం కాలే ఏంటంటే కొంచెం ఇంప్రెస్ అయ్యేలా ఉండాలి నేను. అట్లా. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయితే పాజిటివ్గా ఉంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చేసే బిజినెస్ని మీరు ఇష్టపడాలండి. కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, ఒక నెల చేస్తారు. వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఆ బిజినెస్ చెప్తా ఉంటారు. నాకు ఈ బిజినెస్ పెట్టగానే నష్టాలు వచ్చినాయి, ఈ బిజినెస్ వల్లే నేను చాలా అప్పుల్లో కూరుకుపోయానని. అట్లా బట్ దాని గురించి ఆలోచించకుండా అసలు ఎందుకు జరగట్లేదు, అంటే జనాలకి ఇష్టపడింది నేను చేయట్లేదా, లేదంటే ప్రైస్ ఎక్కువ పెట్టానా, దీన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, ఇంకా ఇంకా ఏమైనా చేయాలని ఆలోచించండి. ఇష్టపడాలండి, ఇష్టపడాలి అది. అంతేగాని దాన్ని ఎప్పుడు తిడుతూ అట్లా ఉండకూడదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, చుట్టుపక్కల బిజినెస్లు ఉంటాయండి, వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడద్దు. అంటే మీ టిఫిన్ సెంటర్, ఫుడ్ సెంటర్ అనుకోండి, మీ 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 చూసి ఇంకొకటి రావచ్చు ఫ్యూచర్లో. వాళ్ళు బాగా జరిగింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, వాళ్ళు జరగకుండా ఉంటే బాగుండు, వాళ్ళకంటే వాళ్ళ నాశనం అయితే బాగుండు అనుకుంటాం. బట్ వాళ్ళ గురించి మనం నెగిటివ్గా మాట్లాడితే ఏమవుతుందంటే అది ఒక్కసారి మనకే రివర్స్ అవ్వచ్చండి. అంటే వాళ్ళ గురించి నెగిటివ్గా, ఎప్పుడు నెగిటివ్గా వాళ్ళ గురించి వద్దండి. మీ సక్సెస్, మీ పాజిటివ్ గురించి మీరు థింక్ చేయడం తప్ప వాళ్ళ నెగిటివ్ గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దండి. ఆలోచించకుండా చూసుకోండి. ఇప్పుడు నాకుంటారు, నేను న్యూమరాలజిస్ట్ని, నాకు పోటీగా చాలామంది ఉంటారు. మరి వాళ్ళు ఎన్నైనా అనొచ్చు, నేను వాళ్ళ గురించి ఎప్పుడు నా ఛానల్లో ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడినాను. అట్లా వాళ్ళు పర్లేదండి, మన టాపిక్ మంది, మన కంటెంట్ మంది, మనకు వచ్చేవాళ్ళు మనకుంటారు. అట్లాగా వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో కొన్ని ఐటమ్స్ మీకు లక్కీ డేట్లో కొనేట్లు ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ₹1,00,000 పెట్టి ఐటమ్, 2 lakhs పెట్టి ఐటమ్ కొంటున్నారనుకోండి, అది మీకు లక్కీ నెంబర్లో 1లోను, 5లోను, 6లోను వెళ్ళి కొనేట్టు చూడండి. అంతేగాని 7లో కొనేట్టు, 8లో కొనేట్టు ఉంది అనుకోండి, అదంతా తీసుకెళ్ళి మూలపడేయటం. ₹5 ఐటమ్, ₹10 ఐటమ్ ఒకసారి ఏమైందంటే మీరు కొనే డేట్ బాగలేదనుకోండి, ఒకసారి దాన్ని అది పనికిరాకుండా పక్కన పెట్టేయండి. మేము చాలా చెక్ చేసామండి. మీ ఇంట్లో కూడా మేము తెలియక ఒక చైర్స్ కానీ కొన్ని ఏంటంటే 8లో కొన్నాం, అది తీసి పక్కన పెట్టేస్తాం. అట్లా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. నెక్స్ట్ మీరు పెట్టే రేట్స్ జీరోతో ఎండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా చూసుకోండి. ఇది చాలా మంచి పాయింట్ అండి. కొంతమంది రేట్స్ ఎలా ఉంటాయి అంటే 10, 20, 30, 40 అట్లా ఉంటాయండి. అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు డీమార్ట్లో కానీ కొన్ని మాల్స్లో ఎలా ఉంటాయండి, 19, 29, 39, 49 ఉంటాయి. 99 పెట్టండి. ఇప్పుడు ₹100 అనుకోండి ప్రైస్, 99 పెట్టండి. ఆ 99లో ఏం చేస్తారంటే వాళ్ళు ₹100 ఇస్తారు, మీరు ఏం చేయాలంటే ₹1 ఇస్తూ థ్యాంక్ యూ చెప్పండి. ఇప్పుడు ₹1000 ఉందనుకోండి, 999 అని చెప్పండి. ఆ ₹1 మీ దగ్గర కాయిన్స్ కొని పెట్టుకొని ₹1 వాళ్ళకి ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పండి. 500 ఉంది, 499 చెప్పండి, 499 చెప్పేసి ₹1 ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పండి. అట్లా అంటే మీరు ఏదైనా కూడా 19, 29, 39 అలా పెట్టుకోండి. జీరో తేండి, 10, 20, 30 అట్లా అవుద్దండి. ఇది చాలామంది వేరే మీకు రేట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి కొన్ని మాల్స్లో. నెక్స్ట్ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉండండి. నేను అఫర్మేషన్ అంటే ఏంటి, బిజినెస్ అఫర్మేషన్స్ ఎలా అని నెక్స్ట్ చెప్తానండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి, మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యి వచ్చే డబ్బుతో మీరు ఏం చేస్తారో దాన్ని విజువలైజ్ చేయండి. సపోజ్ ఈరోజు 10,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి, రేపు 10,000 కాదండి, 20,000 వస్తుంది. నాకు ఖచ్చితంగా 20,000 వస్తాయి. ఇవాళ 10,000 జరిగిందంటే రేపు 20,000 వస్తుంది ఖచ్చితంగా. ఆ 20,000తో నేను ఏం చేయాలి, లేదంటే ఇంకో షాప్ ఏమైనా పెట్టాలా, లేదంటే ఇంకా ఏమైనా ఐటమ్స్ పెంచాలా, లేదంటే ఇవాళ 1,00,000 వచ్చింది, రేపు ఇంకో 2,00,000 వచ్చినాయి అనుకోండి, షాప్ నేను చాలా బిజీ అయిపోయాను, ఫ్యూచర్లో ఇంకా బిజీ అవుతాను, నా కింద ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు నలుగురు దాన్ని సక్సెస్ని మీరు విజువలైజ్ చేయాలి తప్ప ఇవాళ ఇద్దరు వచ్చారు, రేపు ఒకళ్ళు వస్తారు, ఎల్లుండి అసలు రారేమో, అట్లాంటిది ఏవైతే ఫెయిల్యూర్ గురించి మీరు ఆలోచించద్దండి. అట్లా ఎప్పుడైనా సక్సెస్నే విజువలైజ్ చేయాలి తప్ప అసలుకి ఫ్యూచర్లో నాది ఏమైపోతుందో, నా బిజినెస్ తప్పవుతుందో దాని గురించి అయితే ఆలోచించద్దండి. నెక్స్ట్ ఇవి అఫర్మేషన్స్ అండి. అఫర్మేషన్స్ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా పని పొద్దున్న చేయాలా, లేదంటే కొంతమంది చాలా డౌట్లు వస్తాయి, పొద్దున్న చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా, లేదంటే ఉత్తరం తిరిగి చేయాలా, తూర్పు తిరిగి చేయాలా, అఫర్మేషన్స్. ఇక్కడ ఏ దిక్కని కాదండి, ఏ టైం అని కాదు, మీరు ప్రశాంతంగా ఉన్నారు, షాపులు ఇవ్వలేరు, ప్రశాంతంగా ఉన్నారు. సో ఆ ప్రశాంతమైన టైంలో మీరు విజువలైజ్ చేయాలి కళ్ళు మూసుకొని. సో ఫస్ట్ అఫర్మేషన్, ప్రతిరోజు నేను మరింత అమ్మకాలను మరియు విజయాన్ని ఆకర్షిస్తున్నాను. మనం మనీ అఫర్మేషన్స్లో ఐ ఆమ్ అట్రాక్టింగ్ మనీ అంటాం. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్లో ఉన్నప్పుడు మీరు ఏంటంటే నేను అమ్మకాలని అట్రాక్ట్ చేస్తున్నాను, విజయాన్ని అట్రాక్ట్ చేస్తున్నాను, ప్రతిరోజు నేను మరింత అమ్మకాలను, అంటే ఎక్కువ అమ్మకాలను, ఎక్కువ విజయాన్ని ఆకర్షిస్తున్నాను. సో సెకండ్ అఫర్మేషన్ వచ్చి నా వ్యాపారం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అంటే ఇవాళ 10,000 వచ్చిందండి,
రేపు కూడా 10,000 ఎట్లా వస్తుంది? ఇంకా పెరుగుతుంది. 20,000 వస్తుందని. సో, నెక్స్ట్ 30,000 వస్తుంది. సో, ఎలా ఉండాలంటే ఇప్పుడు ఇంత బిజీ అయిపోయాను. నెక్స్ట్ మంత్ ఇంకా నేను ఒక 10 మందిని, ఒక 5గురిని పెట్టుకోవాలేమో. దాన్ని మీరు విజువలైజ్ చేయండి. దాన్ని మీరు అట్రాక్ట్ చేయండి. వస్తే ఎలా అని. లేదంటే ఇంకో షాప్ ఓపెన్ చేయాలా? నాకింత డిమాండ్ వస్తుంది. నెక్స్ట్ నా వ్యాపారం సరైన కస్టమర్‌ని ఆకర్షిస్తుంది. అందుకు కృతజ్ఞతలు. మీరు సరైన వాళ్ళని వస్తున్నప్పుడు కృతజ్ఞతలు థాంక్ యూ ఖచ్చితంగా చెప్పాలండి. ఇది మీరు అఫర్మేషన్ చెప్పుకోలేదనుకోండి ఏమైద్దంటే రోజుకి 100కి 90 మంది వచ్చేవాళ్ళుంటారు. ఆ రేట్లు కనుక్కొని ఎళ్ళిపోయేవాళ్ళుంటారు. అట్లా జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి నా వ్యాపారానికి మరియు నా కస్టమర్‌లకు నేను కృతజ్ఞత ఖచ్చితంగా థాంక్ యూ చెప్పాలండి. అదేంటంటే మీకు డైలీ ఒక 100 మంది వచ్చారు. 100 మందికి థాంక్ యూ చేయడం వల్ల దానికి రిజల్ట్ చాలా ఉండదండి. మ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఒక థాంక్ యూ అనేది కూడా మంచి టెక్నిక్ అది. నెక్స్ట్ చాలామందికి సహాయపడే వ్యాపారాన్ని కలిగి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే మనం హ్యాపీనెస్ ఉండాలండి. నా షాప్‌కి చాలామంది వస్తున్నారు, కొంటున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఆళ్ళ హ్యాపీనెస్‌ని మీరు ఫీల్ అవ్వాలి. ఆహా! ఇంకా రె రె ఇవాళ 90కి ఇచ్చాను. రేపు ఇంకా ఒక రూ. 10 తగ్గిద్దాం. ఇంకా అట్లా అట్లా ఆలోచించాలండి. ఎందుకు నాకు జరగట్లేదని ఆలోచించండి. అది. నా వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నందుకు నీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ చెప్పాల్సిందే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరో ఒకళ్ళకి థ్యాంక్ యూ యూనివర్స్ అని. థ్యాంక్ యూ గాడ్. నాకింత మంచి బిజినెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. నాకింతమంది కస్టమర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళండి ఇది ఒక్క బిజినెస్ అని కదండి. ఒక ఫుడ్ సెంటరో, ఒక టీ షాప్ అనో ఏదైనా కదండి. మీరు ఏ బిజినెస్ చేసినా బట్టల షాప్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు. మీరు ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఎవరో ఒకళ్ళకి యూనివర్స్‌కో, గాడ్‌కో ఎవరికో ఒకళ్ళకి థ్యాంక్ యూ చెప్పాల్సిందే. ఆ షాప్‌కి కానీ అట్లా. నెక్స్ట్ నా వ్యాపారం విజయవంతమైంది. దాంతో వచ్చిన డబ్బుతో అందరికీ సహాయం చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఒక ఒక డైలీ ఒక రూ. 1,00,000 ఇచ్చింది. దాంట్లో 5%, 10% వేరే వాళ్ళకి హెల్ప్ చేసి మీరు ఆ సంతోషాన్ని ఫీల్ అవ్వాలండి. అప్పుడే మీకు నెక్స్ట్ ఇంకో 2,00,000 వస్తుందనమాట. 5% మీరు హెల్ప్ చేయాలండి. ఒక 100 మందికి మీరు ఒక ఒక 100 డైలీ ఒక రూ. 5 ఇచ్చినా గానీ 100 మందికి రూ. 5 ఇచ్చినా 500 అవుతుంది. వాళ్ళలో ఉన్న వాళ్ళకొచ్చే ఆనందాన్ని మీరు ఫీల్ అవ్వాలన్నమాట. యెస్! నేను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాను. నా బిజినెస్ కూడా బాగుంటది. బాగుంటుంది, బాగుంటుంది, బాగుంటుంది అనుకుంటేనే బాగుంటదండి. ఎవరికో ఇప్పుడు నేను ఒక నంబర్ ఇస్తాను. చాలామంది సార్ ఎలా ఉంటది సార్? బాగుంటదా? ఎన్నాళ్ళలో వస్తది? అంటారు. ఖచ్చితంగా సక్సెస్ అనేది స్టార్ట్ అయిద్దండి. ఉంటది. బావుంటది. సో, అట్లా చేసుకుంటే చాలా బావుంటది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కంపెనీ నేమ్ బాగుండాలండి. నెక్స్ట్ మొబైల్ నంబర్ చాలా బాగుండాలి. మీరు బిజినెస్ నేమ్ మీ నేము, బిజినెస్ నేము, విజిటింగ్ కార్డ్‌లో ఏదైతే పెడతారో ఈ 3 అయితే ఖచ్చితంగా బాగుండాలండి. ఈ 3 మీరే సెట్ చేసి బ్యాడ్ నంబర్స్, గుడ్ నంబర్స్ నాకు సెట్ చేస్తే నాకు పంపిస్తే ఒక 550 తీసుకొని నేను చేస్తాను. ఆహ్, ఇచ్చేస్తాను. లేదు కంపెనీ నేము, ఆహ్, నెక్స్ట్ మీ నేము, మొబైల్ నంబర్ ఈ 3 కావాలంటే 2,999కి ఆఫర్‌లో నేను ఇచ్చేస్తాను. జనరల్‌గా ఏందంటే మీకు 3,500, 4,000 అవుతుంది. ఓ 2,000 సిమ్ము, బిజినెస్ నేము, మీ నేము 950 ఉన్నది 4,000 అవుతుంది. సో, ఎవరైతే ఇట్లా ఉన్నారో వీళ్ళకేందంటే 2,999కి మొబైల్ నంబరు 3 ఇచ్చేస్తాను. ఆ 3 ఇచ్చేసి మెయిల్ ఐడీ కూడా ఇచ్చేస్తాను. మెయిల్ ఐడీ కూడా ఇచ్చేసి ఇలా క్రియేట్ చేసుకొని చాలా బాగుంటుందని చెప్తాను. ఓకే అండి. ఇదండి. దెన్ బిజినెస్ చేసేవారికి ఇలాంటిదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఇలాంటివి ఫాలో అయితే చాలా బాగుంటది. నేను చాలా చూసానండి. అంటే మీరు 10, 20, 30 కాకుండా ఏందంటే అది ఒకటి నెక్స్ట్ బిజినెస్‌లో ఉన్నోళ్ళు పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల సక్సెస్ అయిన కేస్ చాలా ఉన్నాయండి. ఓకే. థాంక్ యూ అండి.